వెల్కమ్ టు రవికిరణాలు టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు వోల్వో బస్సు దుర్ఘటన, మంటల్లో మానవ విలాపం. నిద్రలోనే మంటలు చుట్టుకున్న బస్సు, పలువురు అదృశ్యం. ప్రాణాల కోసం కిటికీలు పగలగొట్టిన ప్రయాణికుల ప్రాణరక్షణ యత్నం. ప్రమాదంపై ప్రభుత్వం అలర్ట్. విచారణ ఆదేశాలు, పరిహారం ప్రకటింపు. పెడబొబ్బలు పెట్టినా ప్రయోజనం లేదని కేటీఆర్ పై ఆది శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్య. రాజకీయాలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నాయంటూ ఫైర్. రాష్ట్ర సమస్యలపై కాకుండా ప్రచారంలో మునిగిపోయాడంటూ ఎద్దేవా. కేటీఆర్ మాటల్లో వేరే, పనుల్లో వేరే అన్న ఆది శ్రీనివాస్. తన కేసుల్లో సీబీఐకి వెళ్లని జగన్ కి ఇప్పుడు చింత ఎందుకు అన్న అచ్చెన్నాయుడు. జగన్ వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు. నిజాయితీ పాలన అంటే జగన్ కి సంబంధమే లేదని వ్యాఖ్య. నకిలీ మద్యం కేసుతో దృష్టి మళ్లిస్తున్నాడంటూ ఆరోపణ. మెల్బోర్న్ వేదికగా తెలంగాణ గ్లోబల్ లైఫ్ సైన్స్ లో దిశలో అడుగు. 2030 నాటికి 1,00,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం ప్రకటించిన శ్రీధర్ బాబు. ఆస్ బయోటెక్ వేదికపై తెలంగాణను హెల్త్ హబ్ గా చూపించిన మంత్రి. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ ప్రతిష్ట పెంచిన శ్రీధర్ బాబు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో జరుగుతున్న ప్రపంచ స్థాయి ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో తెలంగాణ పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రధాన అతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేశారు. గత 2 ఏళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన అద్భుత పురోగతి, పెట్టుబడి అవకాశాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. రాష్ట్రాన్ని గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. 2030 నాటికి 1,00,000 కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలు సృష్టించే లక్ష్యంతో దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ సిద్దమైందని తెలిపారు. విక్టోరియా రాష్ట్ర మంత్రులు రోజ్ పేస్, డానీ పియర్సన్స్, ఎంపీ ఆస్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ జేమ్స్ కాంపియల్ పాల్గొన్నారు. తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ సెల్ డైరెక్టర్ మధుసూదన్, లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈఓ శక్తి నాగప్ప కూడా హాజరయ్యారు. శ్రీధర్ బాబు ప్రసంగం తెలంగాణలోని పరిశ్రమల దిశను ప్రపంచానికి పరిచయం చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల దృష్టిని ఆకర్షించింది. Ambitious goal to scale the sector value to $250 billion by able to then have all the right people around the table. Yes, BioAsia, like I said. Well, we're trying to put together an Australian delegation. we are That's planning great. to visit Monash too. Yeah, fantastic. Thank you for putting Hyderabad on this stage. We just heard all about Telangana. You could teach us a thing or two. I think it's no way that Aus Biotech was thinking this is a partnering and like That future, let Australia and Telangana and India stand shoulder to shoulder to create, curate, innovate for humanity. I thank you for inviting me over here on behalf of our government of Telangana. I thank once again the organizers of this Auspire. Thank you. Thank you. Jai Hind, Jai Telangana. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తే తెలంగాణ నేపాల్, బంగ్లాదేశ్ గా మారిపోతుంది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ఆయన ప్రయత్నించారన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ది దిశగా నడిపిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ చేస్తున్న విమర్శలను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నాయకులు కాలేకేయుల్లా వ్యవహరిస్తున్నారని, ప్రజలపై దాడులు చేస్తూ తమ బలహీనతలను దాచే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రవర్తనకు చోటు ఉండదని హెచ్చరించారు. తెలంగాణను మళ్లీ వెనక్కు నెట్టే పాలన ఇక ప్రజలు సహించరని అన్నారు. ఘోరంగా దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ మీ 4 నాయకులు ఈరోజు కాంగ్రెస్ విమర్శించే స్థాయికి వచ్చిందా? ఇలా దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెయినర్లో ఉంటే ఇదేంటి ఇట్లెట్లా ఉంటుంది అనని ఆశ్చర్యపోతున్నవే. మరి ఆ రోజు టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు మంత్రివర్గంలో ఎట్లా ఉందో మీకు అప్పుడు సోయలేదా? కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సవితాయిందర్ రెడ్డి గారి పేరు మీ మంత్రివర్గంలో ఎట్లా చేర్చుకున్నారో మీకు సోయలేదా? మీ అవినీతి గురించి మాట్లాడాలంటే రోజులు సరిపోవు. కానీ ఈరోజు మీ అవినీతి చేసిన దాని రోజుల్లోనేమో మీరు నీతివంతులైనట్టు ప్రచారం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ అవినీతి మీకు కనబడుతున్న పరిస్థితి. 150 సంవత్సరాలకు దగ్గరొస్తున్న పార్టీ ఏఐసీసీ. మీ పార్టీ ఆస్తులు, కాంగ్రెస్ పార్టీ ఆస్తులు చూద్దామా? ప్రపంచంలోనే నాకు తెలిసి అత్యంత అవినీతికరమైన పార్టీగా
ఇలా బీఆర్ఎస్ వస్తుంది. ఒక ఉద్యమ పార్టీగా పనిచేసినామని చెప్పుకునే మీరు ఈ 10 సంవత్సరాల్లో ప్రజల సొమ్మును దోచుకోవడమే కాకుండా పార్టీ నిధులను కూడా పెంచుకున్నారు. లక్షల కోట్ల రూపాయల తెలంగాణ సంపదను దోచుకోవడం ఒక ఎత్తు అయితే, పార్టీకి కూడా నిధులను సమకూర్చి దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత ఇంత తక్కువ కాలంలో నిధులను సమకూర్చుకున్న పార్టీ మీది. ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ కూడా? ఇలా రాహుల్ గాంధీ ఆస్తులేంటి, సోనియా గాంధీ గారి ఆస్తులేంటి, లేదంటే ప్రియాంక గాంధీ గారి ఆస్తులేంటి, మీ ఆస్తులేంటి? దీనికి బహిరంగ సవాల్కి సిద్ధమా? మీ ఆస్తులేంది, మీ పార్టీ ఆస్తులేందని. కాబట్టి అవినీతి గురించి మాట్లాడే అర్హత కోల్పోయిన మీరు మాట్లాడుతుంటే ఎవరు కూడా ప్రజలు పట్టించుకోరు. ఏదో ఇక్కడ ఏంది జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఆ ఎన్నిక చుట్టూ నిన్ననేమో ఒక ఆయన మూసీ కాయిపోయిండు, ఒక ఆయన హైడ్రా కాయిపోయి దీపావళి చేసుకున్నారు. ఇవాళనేమో ఈయన కాంగ్రెస్ అవినీతి మీద మాట్లాడుతుండే, ఆయన బస్తీ దవాఖానలు తిరుగుతున్నారు. మరి మొన్న బీసీల బంద్ రోజు మరి చెరొక ప్రాంతం ఎందుకు ఎంచుకోలే? అంటే ఇది మీ దమన నీతి, ద్వంద్వ నీతి. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు తిరస్కరించినాక కూడా కనీస సోయి లేకుండా అవినీతి మీద, రాజనీతి మీద మాట్లాడే నైతికత కోల్పోయిందనే విషయాన్ని మీరు తెలుసుకుంటే మంచిది. ఇటీవల జరిగిన వివాదాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు తెలిపారు. మిస్ అండర్స్టాండింగ్ వల్లే చిన్న అబద్దాలు జరిగాయి, కానీ మనమందరం ఒకే కుటుంబమని అన్నారు. తన ఇంటికి పోలీసులు రావడంతో కుమార్తె ఆవేశంగా మాట్లాడిందని వివరించారు. నా కూతురు వ్యాఖ్యలకు ముఖ్యమంత్రికి క్షమాపణలు చెబుతున్నా మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో నాయకుల మధ్య ఐక్యత ఉందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ది, ప్రజా సంక్షేమమే తన ప్రధాన ధ్యేయమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో తెలంగాణ మరింత అభివృద్ది చెందుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలియదు. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లలుంటే పోటీకి అనర్హత అనే నిబంధనను ఎత్తివేయాలని నిర్ణయించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇది చట్టపరమైన మార్పు కాబట్టి అసెంబ్లీ ద్వారా కాకుండా ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ కి పంపుతామని తెలిపారు. ఈ నిర్ణయం వేలాది మంది అభ్యర్థులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధుల పాల్గొని పెంపొందించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రాజకీయంగా ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. ప్రజాస్వామ్యాన్ని విస్తరించే ఈ చట్టం సామాన్యులకు నాయకత్వ అవకాశాలను తెచ్చిపెడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంప్లిమెంటేషన్ చేయాలని సుప్రీంకోర్టుకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసిన తర్వాత అక్కడ సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పుని ఆధారంగా మళ్లీ హైకోర్టుకే రిఫర్ చేయడం జరిగింది. హైకోర్టులో వచ్చే నెల 3వ తారీఖు నాడు మళ్లీ దీని మీద న్యాయస్థానం ముందుకి ఈ కేసు రానున్నది కాబట్టి 3వ తారీఖు వచ్చే న్యాయస్థానం మీదకి వచ్చిన తర్వాత ఆ డిబేట్ ని బట్టి స్థానిక సంస్థ ఎన్నికల్ని నిర్ణయం తీసుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయిస్తూ మళ్లీ 7వ తారీఖు నాడు కేబినెట్ ని జరపాలని కూడా ఈ రోజే కేబినెట్ లో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ఓల్వో బస్సులో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న 40 మందిలో 12 మంది అత్యవసర ద్వారం పగలగొట్టి బయటపడ్డారు. మిగిలిన వారిలో పలువురు అదృశ్యమయ్యారని సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే క్రమంలో శ్రమిస్తున్నారు. బస్సు పూర్తిగా కాలిపోయి బూడిదైంది. ప్రమాదం ఎలా జరిగిందో తెలియడం లేదు. పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వం ఘటనపై విచారణ ఆదేశించి బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. ఈ దుర్ఘటనతో కర్నూలు జిల్లా దుఃఖంలో మునిగిపోయింది. రహదారి భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది. బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై ఆది శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిచ్చి కూతలు కూసినంత మాత్రాన నువ్వు పెద్ద మొగాడువేమీ కాదు, ఎన్ని బొబ్బలు పెట్టినా ప్రయోజనం లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ చేస్తున్న రాజకీయాలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి బదులు
వ్యక్తిగత ప్రచారం మీరే ఆయన దృష్టి పొందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు అవగాహనతో వ్యవహరిస్తున్నారని, నకిలీ హామీలతో ప్రజలను మోసగించడం ఇక సాధ్యం కాదని అన్నారు. ప్రజల కష్టాలు, నిరుద్యోగ సమస్యలు, రైతుల ఇబ్బందులు వంటి అంశాలపై మాట్లాడాలని, రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం కాకూడదని సూచించారు. కేటీఆర్ ఆచరణలో తేడా ఉందని, మాటల్లో ఒకటి పనుల్లో మరొకటి జరుగుతుందని వ్యాఖ్యానించారు. మా ముఖ్యమంత్రి పైన మీరు పిచ్చి కూతలు కూస్తున్నది ప్రజలంతా గమనిస్తున్నారు. పిచ్చి కూతలు కూసినంత మాత్రాన నువ్వు పెద్ద మగోడివేం కాదని మాట సందర్భంగా చెబుతూ, మీ బతుకులు, మీ తండ్రి గారి పరిపాలన మీరు చేసినటువంటి బతుకులు ఇప్పటికే ప్రజలు గమనించిండ్రు. మీకు ఫామ్ హౌస్కే పరిమితి చేసి తీర్పిచ్చినప్పటికీ కూడా ఈరోజు మీ పరిపాలనలో సీనియర్ నాయకులను పక్కన పెట్టి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులతో పరిపాలన చేసినటువంటి మీరా ఈరోజు మాట్లాడదని చెప్పన్నమాట. పోలీసులు పట్టుకొని ఏం పీకుతున్నావు అనే మాట అంటున్నారే, వెయిట్ చేయి, సమయం వచ్చినప్పుడు ఏం పీకుతారో నీవే చూస్తావు అన్నమాట సందర్భంగా చెబుతూ, ఈరోజు ఇంత నిర్లజ్జగా పలచనగా మాట్లాడేటువంటి భాషను మానుకోమని మా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అనేక సందర్భాల్లో చెప్పిన భాషను మార్చుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు మీరు తీవ్రంగా ఈ సందర్భంగా తప్పుపడుతున్నమాట సందర్భంగా చెబుతూ, ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఓ పద్ధతి ప్రకారం పరిపాలన సాగిస్తున్నాడు. ఈరోజు మీరు ఓ దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి మానసికంగా మీరు ఆనందం పొందిన పరిస్థితి ఆ రోజుల్లో అయితే, మంత్రులు హోం మంత్రులు మీ ప్రగతి భవన్కి వస్తే రాజులా గడిలా కట్టుకున్నటువంటి ఆ భవనం లోపల రానియకుండా అవమానపరిచినటువంటి సందర్భం మీదైతే, మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని అందరినీ కూడా గౌరవిస్తూ కలుపుకొని పోతూ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి అవినీతి అక్రమాలకు 1000 కోట్లకు పడిగెత్తినటువంటి ఈ రాష్ట్రాన్ని ఓ పద్ధతి ప్రకారం గాడినొట్టి అందరిని కలుపుకొని ఈరోజు నువ్వు ఈ ప్రభుత్వాన్ని నడుపుతా ఉంటే ఎందుకు మీకు ఈ కండ్ల మంటాన్ని అడుగుతా ఉన్నా. ఓవైపు మీ సొంత చెల్లి అడిగిన ప్రశ్నలకు ఇప్పటికి జవాబు చెప్పలే. ఈరోజు మీ సొంతింటిలో నుంచి, మీ సొంత పార్టీలో నుంచి మీ సోదరిని మీ తండ్రి గారు గెంటేస్తే ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పరు. ఎందుకు గెంటి వేసారో కూడా చెప్పని పరిస్థితి. అంటే అవినీతి అక్రమాల ద్వారా వచ్చినటువంటి డబ్బు పంపకాల్లో తేడానా అని చెప్పని ప్రజలు అనుకుంటున్న దానికి కూడా మీరు సమాధానం చెప్పలేక ఈరోజు మా ముఖ్యమంత్రి పట్టుకొని మాట్లాడే మాటలు జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తున్నట్టు కుప్పిగంతులు వేసేటువంటి ఈ ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మీ మాటలను, మీ మాటల గారుడిని గమనించే ఈరోజు ఇప్పటికే మిమ్మల్ని పక్కన పెట్టిన సంగతిని ఒకసారి గమనంలోకి తీసుకొని రాబో రోజుల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోయేటువంటి కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారు చేస్తారు, ముందుకు తీసుకొని వెళ్తారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ బాగ్లింగంపల్లెలో జరిగిన అవంతి విద్యా సంస్థల విద్యారంభ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా కౌన్సిల్ కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు అవసరమని, ర్యాగింగ్ మరియు డ్రగ్స్ వంటి సమస్యలను నివారించేందుకు యాంటీ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులను కృత్రిమ మేధస్సు రంగంలో నైపుణ్యంగా తీర్చిదిద్దడానికి విద్యాసంస్థలు ముందుకు వేయాలని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధనా విధానాలు రూపుదిద్దుకోవాలని సూచించారు. విద్య అంటే కేవలం డిగ్రీ కాదు, విలువలు, ఆచరణలు కూడా కావాలని అన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వం, మానవతా విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సూచించారు. ఏ ఒక టెక్నాలజీని కూడా ఎలా వాడుకోవాలి, దాని యొక్క జ్యుడిషియస్గా తర్వాత మీనింగ్ఫుల్గా వాడుకోవాలని చెప్పాము. ముఖ్యంగా మొబైల్ మాత్రము అతి జాగ్రత్తగా వాడుకోవాలి. దాని మొబైల్ వాడడం వల్ల వాళ్ళ యొక్క టైం వేస్ట్ అయిపోయి చదువుల మీద ధ్యానం తగ్గిపోయి వాళ్ళు ఒక ఫెయిల్ కావడానికి ఛాన్స్ ఉంది. అవంతి కాలేజీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మరి సుమారు 90% పైగా విద్యార్థులకి రిజల్ట్ సెషన్లో కానీ ప్లేస్మెంట్ సెషన్లో కానీ దేశాల్లో స్థిరపడటం చాలా మంచి విషయం. తప్పనిసరిగా ఈ అవంతి కాలేజెస్ ఇవాళ 2 రాష్ట్రాలు పెట్టినప్పుడు ఒక రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాల్లో 20,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి తప్పనిసరిగా ఈ కాలేజీలని పెద్దలందరి సహకారంతో ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తారని నా వంతు కృషి చేస్తానని.
అమరావతిలోని సీట్స్ యాక్సిస్ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం అధికారికంగా ప్రారంభమైంది. సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అదనపు కమిషనర్ భార్గవ్ తేజ తమ ఛాంబర్లలో బాధ్యతలు స్వీకరించి పనులు ప్రారంభించారు. ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఆర్ గోపాలకృష్ణారెడ్డి పర్యవేక్షణలో అధికారుల ప్రాజెక్ట్ ఫైల్స్ పరిశీలించారు. ఇప్పటి వరకు విజయవాడ నుంచి జరిగే పరిపాలన కారణంగా రైతులు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ఇప్పుడు అమరావతిలోని కార్యకలాపాలు సులభతరం అవుతాయని అధికారులు తెలిపారు. రాజధాని నిర్మాణం, మౌలిక సదుపాయాల పర్యవేక్షణకు ఇది ఒక పెద్ద అడుగు అని భావిస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు జగన్ పై తీవ్రమైన విమర్శలు చేశారు. తన సొంత కేసుల్లో సీబీఐ కోర్టుకు వెళ్లని జగన్ ఇప్పుడు నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించినట్టు ఎంత విడ్డూరమో ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారని అన్నారు. జగన్ ఈ మాటలతో ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజాయితీ పాలన అంటే జగన్ కు సంబంధమే లేదు, తప్పుడు ప్రహసనాలు ఆడటం ఆయన అలవాటు అన్నారు. అవినీతి కేసుల నుంచి దృష్టి మళ్లించడానికి జగన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. శాసనసభలో 15 రోజులు పోరాటం చేశాం, కనీసం ఆన్సర్ కూడా చేయలేదు. కనీసం అక్రమ మద్యం తయారు చేసిన వ్యక్తుల మీద కనీసం కేసు కూడా పెట్టి చర్య తీసుకోలేదు. ఈరోజు మా దృష్టికి వచ్చింది. వచ్చిన వెంటనే కేసులు పెట్టాం, ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశాం. ఇంకా లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ వెతుకుతున్నాం. ఆ రోజు ఎవరైనా నీ పార్టీలో ఉన్నవాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకు నువ్వు ప్రమోషన్ ఇచ్చావు తప్ప ఎవరి మీద యాక్షన్ లేదు. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒక సిట్ వేసి రాజకీయాలకు అతీతంగా ఎంక్వైరీ చేసి ఎంత పెద్దవాడున్నా కఠినంగా చర్యలు తీసుకొని ముందుకెళ్తున్నాం. దేనికి సిబిఐ వేయాలో, దేనికి సిట్ వేయాలో అది మాకు తెలుసు. వారు ఏదో చెప్తుంటే రాజకీయంగా మాట్లాడితే సిబిఐ అంటుంటే, ఈరోజు సిబిఐ కేసులు ఉన్నాయి కదా, ఒకరోజు నువ్వు అడుగు. ఈరోజు మద్యం మీద సిబిఐ కేసు, సిబిఐ ఎంక్వైరీ ఏమని అడుగుతున్నావు కదా, నువ్వు ఒకసారి మాట్లాడు. ఎందుకు నువ్వు సిబిఐ కోర్టుకి వెళ్ళడం లేదు? నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి కదా, ఒకరోజు స్టేట్మెంట్ నా మీద ఇన్ని కేసులున్నాయి, సిబిఐ త్వరగా ఎంక్వైరీ చేయండి. 12 సంవత్సరాలు అయింది, ఒకరోజు నేను కోర్టుకి వెళ్ళడం లేదు, అయినా నాకు ఎవడు అడగడం లేదు. సిబిఐ ఏం చేస్తుంది, కోర్టులు ఏం చేస్తుంది, ఒకరోజు నువ్వు అడుగు. అంటే నీ నోరుకి ఏదొస్తుంది, ఏది అనుకూలంగా ఉంటుంది నువ్వు మాట్లాడుతున్నావు. ఇది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. బీహార్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఔరంగాబాద్ లో జరిగిన భారీ ర్యాలీలో మాట్లాడుతూ ఈ ఎన్నిక అభివృద్ది మరియు విధ్వంసం మధ్య యుద్దమన్నారు. కాంగ్రెస్ పరాన్నజీవి పార్టీ అని, చిన్న పార్టీలను తినేసే సాంప్రదాయం ఉందని అన్నారు. లాలూ ప్రసాద్ నేతృత్వంలో ఆర్జేడీ దోపిడీ, జంగల్ రాజ్ దాదాగిరికి ప్రతీక అని విమర్శించారు. बहुत कम लोगों को शायद पता होगा कि मेरा जन्म बिहार में पटना में हुआ और मैंने बचपन के 20 साल बिहार में गुजारे, इसलिए मुझे मालूम है वो अंधकार का युग भी मुझे मालूम है और मुझे ये उजाले का युग भी देख रहा हूं. आज ये चुनाव स्पष्ट शब्दों में विकास एनडीए के साथ और विनाश महागठबंधन के साथ साफ दिखता है. इसको हमको समझना चाहिए. एनडीए की सरकार मोदी जी के नेतृत्व में, नीतीश कुमार जी के नेतृत्व में विकास की ओर जाने वाली सरकार है. और ये जो अभी नया नेता जिन्हें घोषित किया गया, इनकी पार्टी, इसमें विनाश ही विनाश है. इस बात को आप समझ लीजिए. बिहार का विनाश होता है, इसको समझिए. बुलेटिन मुగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కర్నూలు వోల్వో బస్సు దుర్ఘటన, మంటల్లో మానవ విలాపం. నిద్రలోనే మంటలు చుట్టుకున్న బస్సు, పలువురు అదృశ్యం. ప్రాణాల కోసం కిటికీలు పగలగొట్టిన ప్రయాణికుల ప్రాణ రక్షణ యత్నం. ప్రమాదంపై ప్రభుత్వం అలర్ట్. విచారణ ఆదేశాలు, పరిహారం ప్రకటింపు. పెడబొబ్బలు పెట్టినా ప్రయోజనం లేదని కేటీఆర్ పై ఆది శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్య. రాజకీయాలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నాయంటూ ఫైర్. రాష్ట్ర సమస్యలపై కాకుండా ప్రచారంలో మునిగిపోయాడంటూ ఎద్దేవా. కేటీఆర్ మాటల్లో వేరే, పనుల్లో వేరే అన్న ఆది శ్రీనివాస్. తన కేసుల్లో సీబీఐకి వెళ్లని జగన్ కి ఇప్పుడు చింత ఎందుకు అన్న అచ్చెన్నాయుడు. జగన్ వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు. నిజాయితీ పాలన అంటే జగన్ కి సంబంధమే లేదని వ్యాఖ్య. నకిలీ మద్యం కేసుతో దృష్టి మళ్లిస్తున్నాడంటూ ఆరోపణ.
మెల్బోర్న్ వేదికగా తెలంగాణ గ్లోబల్ లైఫ్ సైన్స్ లో దిశలో అడుగు 2030 నాటికి 1,00,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం ప్రకటించిన శ్రీధర్ బాబు. ఆస్ బయోటెక్ వేదికపై తెలంగాణను హెల్త్ హబ్ గా చూపించిన మంత్రి. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ ప్రతిష్ట పెంచిన శ్రీధర్ బాబు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.